టీజర్ తోనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పకనే చెప్పేసి వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను పువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లాలో 2025 నవంబర్ 30వ తేదీ గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్ర రాయ్ చేతుల మీదుగా ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకనూరి ఇనాకి ఈ సంవత్సర గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా, ఆంధ్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేసి యూజీసీ కమిటీ సభ్యులుగా 11 యూనివర్సిటీలకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వహించారు. వీరిపై 57 పరిశోధనలు, 300కు పైగా వ్యాసాలు వెలువడ్డాయి. కేవలం పెద్దవాళ్లకు సాహిత్య పురస్కారం అందించడంతో పాటుగా యువతలో విద్యార్థుల్లో కూడా గురజాడ యొక్క రచన స్ఫూర్తిని అందించడంలో లక్ష్యంగా జాతీయ స్థాయిలో ఒక 5 కవులకు ఉత్తమ కవితా పురస్కారం అందిస్తాం. దానికోసం మేము ఆహ్వానిస్తే అన్ని ప్రాంతాల నుంచి కూడా సుమారు 150 మంది కవితలు పంపించారు. అందులో మేము నిర్ణయించి 5 గురజాడ గురించి తెలియాలి. గురజాడ దేశభక్తి, గురజాడ యొక్క కన్యాశుల్కంలో విశేష లక్షణాలు, అలాగే గురజాడ యొక్క సామాజికమైనటువంటి మహిళల పాత్ర, ఇవన్నీ తెలియాలనే లక్ష్యంతో జిల్లా స్థాయిలో మేము పోటీలు పెడితే వ్యాసరచన వక్తృత్వం పోటీలు సుమారు 600 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి జిల్లా స్థాయిలో అందరూ వచ్చి ఎంత ఆనందం అంటే ఏ విద్యార్థులు అడిగినా సరే గురజాడ గురించి అంటే ఆయన కన్యాశుల్కం రాశారండి, దేశభక్తి రాశారండి, పూర్ణమ్మ కవిత రాశారని చెప్పేయడంతో అది చాలు మాకు విద్యార్థుల్లో అవగాహన రావడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ రకంగా వచ్చిన వాళ్ళకి ఆ వ్యాసరచన పోటీల్లో ఉత్తమ వ్యాసరచన రాసిన వాళ్ళకి, అలాగే గురజాడ వక్తృత్వం పోటీలు అద్భుతంగా మాట్లాడారు చిన్న పిల్లలు అన్నమాట. వాళ్ళకు కూడా ఆ రోజు బహుమతి అందజేస్తాం అన్నమాట. ఈ లక్ష్యంతో అటు విశిష్ట పురస్కారాలు పెద్దవాళ్ళకి అందజేయడంతో పాటుగా విద్యార్థులకు కూడా గురజాడ గురించి ఒక అవగాహన కల్పించడం, దాంతోపాటు జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ కవితామూర్తులను సత్కరించడం. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు హనీదాబా వద్ద ఆగి ఉన్న బస్సులో బంగారం దొంగతనం జరిగిన కేసును కాకినాడ జిల్లా పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ ఘటనలో సుమారు 624 గ్రాముల బంగారం దొంగతనం చేయబడింది. ఈ ఘటన విజయనగరం నుండి తిరుపతి వెళ్తున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సులో జరిగింది. బస్సు గండేపల్లి మండలం తాళ్లూరు హనీదాబా వద్ద ఆగిన సమయంలో ప్రయాణికుడు భోజనానికి దిగగా అతని బ్యాగ్లో ఉన్న బంగారం చోరీకి గురైంది. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవి ఐపీఎస్ పర్యవేక్షణలో పెద్దాపురం ఎస్టీపీఓ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో కూడిన 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగినది. గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు, కిల్లంపూడి ఎస్ఐ సతీష్ ని, అట్లనే వాళ్ళ ప్రొబేషనరీ ఎస్ఐ ఒక ఆయన ఉన్నారు, యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు అక్కడ, రాజా గారు, వీళ్ళందరూ టీమ్స్ గా ఏర్పడి 2 కేసుల్లోనూ గుడ్ వర్క్ చేసి యాక్టివ్ అప్రహెన్షన్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. 60 లక్షల వర్త్ బంగారం అండి, 624 గ్రాములు. బంగారం దొంగలు ఇద్దరు మన దగ్గర వాళ్ళే కదా, విజయనగరం వాళ్ళు. రెడీయా? తుళ్ళూరు హనీదాబా దగ్గర ఆగి ఉన్న ఒక ట్రావెల్స్ బస్ లో ఒక బ్యాగ్ ఉందండి. ఆ బ్యాగ్ లో 66 లక్షల వర్త్ బంగారం ఉంది. వారు బ్యాగ్ వదిలేసి బస్ దిగినప్పుడు ఆ డాబా దగ్గర ఎవరో ఆ బ్యాగ్ అపహరించడం జరిగింది. దాన్ని కూడా జగ్గంపేట పోలీసు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఫాలో అప్ చేసి పూర్తిగా 624 గ్రాముల బంగారం ఎంతైతే పోయిందో కంప్లీట్ గా యాజ్ ఇట్ ఈస్ బంగారం రికవర్ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా తునిలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేరుతో వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. స్థానిక రాజా మైదానం నుంచి గొల్ల అప్పారావు సెంటర్ మీదుగా ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు శ్రేణులు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు.
కాలేజీ హాస్పిటల్ ఓటు ప్రభుత్వం చేస్తున్న మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ రోజు మన దాడిశెట్టి రాజన్న ఎంత భారీ ర్యాలీగా మన ఉద్యమం చేయడం జరుగుతుంది. జై జగన్, హాస్పిటల్ ప్రైవేటీకరణ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లి గ్రామంలోని గోద్రేజ్ అగ్రోవేట్ లిమిటెడ్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని అందరికీ పరిశ్రమలు ఉపాధి కల్పన కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి ఆయనకు స్వాగతం పలికారు. గోద్రేజ్ అగ్రోవేట్ అందరికీ పరిశ్రమల ఉపాధి కల్పన కార్యక్రమానికి హాజరైన లిమిటెడ్ చైర్మన్ సీఈఓ కూడా నాదెండ్ల మనోహర్ కు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి ఫ్యాక్టరీ కార్యకలాపాలపై వివరాలు అందించారు. అలాగే మన జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కువ అని ఫుడ్ ప్రాసెసింగ్ స్కోప్ ఎక్కువ ఉన్నాయని మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సీఎం గారికి చెప్పాము. మళ్ళీ కంటిన్యూస్ రివ్యూతో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సపోర్ట్ తోటి ఇప్పటికే 59 యూత్స్ ఇచ్చి ఉన్నాము. 22 ఉద్యమ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ చేసి ఉన్నాము. 15 ఆంటర్ప్రెనర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి ఉన్నాము. 12 ఫార్మర్ ఇండస్ట్రీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఉన్నాము. మనకు ప్రతి నెల డిఐపిసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ రైతాంగం పండిస్తున్నారు. దానికి పోటీగా మన ఏలూరు జిల్లాలో రైతాంగం పామాయిల్లో అటువంటి దిగుబడి తీసుకొస్తున్నారంటే అంతకన్నా గర్వకారణమైన విషయం ఏం చెప్పండి. అసలు నిజంగా మనస్ఫూర్తిగా మన రైతు సోదరులందరూ కూడా అభినందిస్తున్నాం. ఇంకా చేయాలి, కొత్త టెక్నాలజీని వాడాలి, సౌకర్యాలు పెంచుకోవాలి, రోడ్లు మరమ్మతులు చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో రక్షణ మంచినీటి పథకం తీసుకురావాలి. దానికి కూడా వాళ్ళకి ప్రత్యేకంగా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే దాదాపు వాళ్ళ సిఎస్ఆర్ నుంచి కొంతవరకు వాళ్ళు నిధులు ఖర్చు పెట్టి మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వాళ్ళు మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు, పాఠశాల అభివృద్ధి కూడా చేశారు. కానీ మనం అందరం కూడా ఆలోచించాల్సింది మన భవిష్యత్తు. ఒక 3 నెలల కోసం 2 నెలల కోసం ఆలోచిస్తే జరగవు ఇటువంటి కార్యక్రమాలు. కనీసం చేయాలి. పామాయిల్ తోట వేసుకుంటే మనకి ఏ విధంగా అభివృద్ధి వస్తుంది? ఏలూరు జిల్లా కామవరపు కోటలోని ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంభం విజయరాజు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చౌతాన సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్లేకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలోని వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్, మండలంలోని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రద్దు చేయాలి. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలరాజు మాట్లాడుతూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరమన్నారు. అనంతరం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని మండలాల నాయకులు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.
నుంచి అశేషంగా విచ్చేసిన మరి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, వామపక్షాలు, మరి మీడియా మిత్రులు అందరికీ కూడా 2 చేతులు జోడించి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. మరి ఈరోజు చాలా దుర్మార్గంగా, అన్యాయంగా మరి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని మరి ప్రైవేటీకరణ చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఇది తప్పు, దుర్మార్గం. ఎంతో మంది పేద, బడుగు, బలిగిన వర్గాల పిల్లలు భవిష్యత్తు మరి అగమయ గోచరంగా ఉంది. తమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూటమి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని, మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణని చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున భారీ ప్రదర్శనతో ర్యాలీ ఈరోజు పోలవరం నియోజకవర్గం పుట్టాయిగూడెంలో చేపట్టాము. ఈ ర్యాలీలో మరి అశేషమైన మరి ప్రజానికం, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్ పార్టీతో పాటు వామపక్షాలు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలని, ప్రైవేటీకరణ ముసుగులో చంద్రబాబు సర్కార్ అవినీతిని ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అందించలేని పరిస్థితి. ఒక పక్క రాష్ట్రం గమనించుకుంటే చిన్న రాష్ట్రం, మన రాష్ట్రాల్లో కన్నా బాగా చిన్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే 1300 కోట్ల రూపాయలతో దాదాపు మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపడుతుంటే ఈ ముఖ్యమంత్రి మాత్రం, చంద్రబాబు నాయుడు గారు మాత్రం, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని దారాదత్తం చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులకు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద విద్యార్థులకు, ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజా ఉద్యమానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది అభిప్రాయ సేకరణ, 1 కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయ సేకరణని సంతక రూపంలో తీసుకుని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లబోతున్నాం. అందులో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో దాన్ని ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారు? నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు. వనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కార్యాలయం నుంచి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి మండల తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. జిల్లా పార్టీ ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యకర్తలు వ్యతిరేకంగా మన నియోజకవర్గ పరిశీలకులు భూమా కిషోర్ రెడ్డి గారు మాట్లాడుతూ కూర్చున్నారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు దానితో పాటు ప్రజలకు ఈ రోజు వైద్యానికి లేదు, సేద్యానికి కూడా లేదు. నేను ఈ సేద్యం ఎందుకు చెప్తున్నా, ఇంటి ముందర కూర్చొని బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ సంతకాల మించిగా 1 కోటి సంతకాల సేకరణ అంటే ఏది సంతకం చేస్తే అయిపోతుంది అనుకోకండి. ఈ సంతకం అనేది ఎంత విలువైనదో భవిష్యత్తులో మీకు తెలియవస్తుంది. ఈ సంతకాల కొద్దిగా ఎన్నిక రండి నువ్వేనా ఎన్నిక రాను కడప జిల్లా బద్వేల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజలు, నాయకులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి నేతృత్వంలో విద్యార్థులు, యువత, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ఉత్సాహభరితమైన నిరసన చేసి తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజుకు వినతిపత్రం అందజేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, వైద్య విద్య పేదలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు పేద విద్యార్థులకు విద్యార్థులకు ఏముంటే అవతలకి వచ్చేయండి, అవతలకే ఉండండి. అటవ్ గారు వైద్య విద్యకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని సుంబెందుల పాడేరు మెడికల్ కాలేజెస్ పూర్తి అయినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎంసీ 50 సీట్స్ కి పర్మిషన్ ఇస్తే కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము నిర్వహించలేము ఉంటుంది. ఎవరైనా మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తెచ్చుకోవడం, శాంక్షన్ తెచ్చుకోవడం గొప్ప, తెచ్చుకున్న వాటిని కూడా మేము నిర్వహించలేము అనే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఒకటే. ఈరోజు 7 మెడికల్ కాలేజెస్ పూర్తి అయితే మిగతా 10 మెడికల్ కాలేజ్ 20-30% కొన్ని అలా పూర్తి అయిన వాటిని మేము వీటిని పూర్తి చేసే విధానం ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలమైన నామినల్ ఎకరా 100 రూపాయలు ఎకరా 100 రూపాయలకు లీజుకి ఇవ్వడం వరకు ధర్మం. ప్రజల సొమ్మును వీళ్ళు దానం ప్రైవేట్ వాళ్ళకి ఎలా చేస్తారు? ఇది ఒకటే కాకుండా ఈ రోజున చూస్తే దీని ఎఫెక్ట్ ఈయన ముఖ్యమంత్రి చేశారు. ఆయన హయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ ఇచ్చారు? కేవలం ఏసీఎస్ఆర్ నెల్లూరు, పద్మావతి మెడికల్ కాలేజీలు ఒక్కటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఆయన టైంలో కూడా వచ్చినాయి మెడికల్ కాలేజీలు, కానీ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలే. దీన్ని బట్టే ఈ ప్రభుత్వం ఎంత ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తుందో మనం అంతా పదే చెప్పినారు. విద్య వైద్యం అన్నది పేద ప్రజల జీవితాన్ని మారుస్తుంది కాబట్టి అది రెవెన్యూ రాకపోయినా జగన్ పేద ప్రజల వెనకాల ఎంత చేశారో మనం అంతా చూసాం. ఈ రోజు ఖచ్చితంగా వీళ్ళు ఇంత పోరాటం చేస్తూ 1 కోటి సంతకాలు సేకరించి ఎక్కడ పార్టీ పరమే కాదు మిగతా వ్యక్తులు కూడా వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్న పరిస్థితి ఉంటే కూడా ఈ ప్రభుత్వము టెండర్స్ కి పిలిచి వాళ్ళు మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా జగనన్న మా ప్రభుత్వం వస్తానే ఈ టెండర్స్ ని కూడా క్యాన్సిల్ చేసి గవర్నమెంటే టేకప్ చేస్తుందని చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఆ రోజు ఇప్పుడు జగనన్న పథకాలు ఇస్తున్నప్పుడు శ్రీలంకన్ చేస్తున్నారు అన్నారు. మీరు అంతకంటే ఎక్కువ పథకాల్ని ప్రజలకు హామీలు ఇచ్చారు. ఈ రోజు సృష్టిలో భాగంగా 2,36,000 కోట్లు అప్పు చేశారు. మరి ఈ రోజు మీరు అంతా చేసి కూడా మీరు ఈ రోజు సంవత్సరానికి 1000 పెడితే మీ బడ్జెట్ లో పూర్తి అయ్యేదానికి మెడికల్ కాలేజీలు. నిర్మల్ జిల్లాలో మీ పోలీస్ అంటూ మహిళల సంరక్షణ పోలీసుల ప్రధాన ధ్యేయం అని భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ ద్వారా తిరిగి కలుసుకున్న అన్ని జంటలతో జిల్లా
డాక్టర్ జానకి షర్మిల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చిన్న చిన్న సమస్యలతో క్షణికావేశంలో మనస్పర్ధలతో కుటుంబ కలహాలతో దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులను భార్యాభర్తలను భరోసా కేంద్రంలోని చేత మహిళలు ఎస్ఐ పర్యవేక్షణలో కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఎస్ఐలు మహిళా ఎస్ఐలు సుమాంజలి తదితరులు పాల్గొన్నారు. అనే ఆనందంతో వచ్చారు మేడం. ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ తర్వాత జంటల్ కలయిక అనేది మేడం కి తెలుసు ఎంత ఇంపార్టెంట్ ఫ్యామిలీ లైఫ్ అనేది. కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మేడం కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మేడం ఇప్పటి వరకు మేము లాస్ట్ 1 year లో 200+ కౌన్సిలింగ్స్ చేశాం. దాంట్లో దగ్గర 115 మంది వరకు 112 జంటల్ని కలపడం జరిగింది. ఇంకా ఒక 40 జంటలకి కౌన్సిలింగ్ జరుగుతుంది మేడం. సో అందులో మేము రెగ్యులర్ గా ఒక్కొక్కసారి 2 సార్లు 3 సార్లు తోటే కలుస్తారు. తర్వాత ఒక్కొక్కసారి 5-6 టైమ్స్. చాలా హ్యాపీగా ఉంది. కలవడం ఉంటుంది జనరల్ గా చాలా కష్టం, కానీ పోలీస్ వాళ్ళు జంటలు కలిసారంటే నిజంగా ఆనందపడాల్సిన విషయం. పోలీస్ వాళ్ళు రఫ్ ఫ్యామిలీని కలపడం అంటే ఒక్క భార్యాభర్తలు కలవడమే కాదు, ఆ కుటుంబం మొత్తం 2 కుటుంబాలు కూడా కలవడం. అలాగే ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు ఆ పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలో ఏదో చిన్న చిన్న ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకొని దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి. జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆయిల్ ఫామ్ ఆధ్వర్యంలో గద్వాల జిల్లా ఉద్యానవన శాఖ మరియు తెలంగాణ ఆయిల్ ఫెడ్ పిఎసిఎస్ ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు సమావేశం ఏర్పాటు చేశారు. సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డి సహకార సంఘం అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయిల్ షెడ్ ఎండి శివనాగిరెడ్డి మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శివ నాగిరెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి ఎంఏ అక్బర్, మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డప్ప, రాజశేఖర్ పాల్గొనడం జరిగింది. డ్రిప్ సౌకర్యం కూడా దీనిలో ఉన్నది. మీ యొక్క సామాజిక వర్గీకరణ బట్టి మీకు డ్రిప్ కోసం వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే పంట తీసే క్రమంలో దీంట్లో మనకు డ్యామేజ్ చేయగలిగే ఒక పురుగు రాదు, మనకు డ్యామేజ్ చేయగలిగే ఒక రోగం లేదు. దీనికి కోతులు పెడదా అసలు లేదు, పోనీ అడుపందులు పెడదా ఇంకోటి లేదు. మేనేజ్మెంట్ చాలా తక్కువ. మాటికి మనం ఫర్టిలైజర్ చేయటం, మాటికి పురుగు మందు చల్లటం, మాటికి గట్టు తీయటం అనేది ఏం లేదు. దీంట్లో ఇన్ని ఏదైతే మేడుకలు ఉన్నాయో చాలా తక్కువ ఉన్నాయి. దీంట్లో 2 జాగ్రత్తలు మనం పడాల్సింది ఏంటంటే క్రమం తప్పకుండా మనం ఇచ్చేటువంటి డ్రిప్ లైన్ ఏదైతే ఉందో తద్వారా దాంట్లో నీళ్లు ప్రసారం జరుగుతుందా లేదా చూసుకోవాలి. అంటే ఆ డ్రిప్ జెట్స్ ఏదైతే ఉంటాయో ఆ జెట్ నుంచి నీళ్లు వస్తున్నాయా లేవా అనేది ఒకసారి మంచిది. ఇది కష్టమైన. కామారెడ్డి జిల్లా తిరుగుతూ శాంతి పాదయాత్ర అందులో భాగంగానే ఈ రోజు జరిగిందని డాక్టర్ దాస్ ఎల్లం రాజు తెలిపారు. మరి మంత్రుల గురించి, ముఖ్యమంత్రి గురించి, అన్ని ప్రజల గురించి మరి ప్రార్థన చేయడం, శాంతి ఒక శాంతి వాతావరణం తీసుకురావాలని ఎర్రకోట మీద దోమకొండలో ఒక ప్రజా ప్రత్యేకమైన దేశంలో శాంతి కరువైపోయింది.
యేసు ప్రభువు వారు చెప్పాడు, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. కానీ యేసు ప్రభు యొక్క శిష్యులమైనటువంటి మేము మరి మా దైవజనుడు అమృతరాజు గారికి దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మేము కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ శాంతి పాదయాత్ర నిర్వహించి అన్ని వర్గాల గురించి మేము ప్రార్థనలు చేస్తూ అన్ని గ్రామాల్లో దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ వచ్చినాం. ఈ యొక్క యాత్రకు సహకరించినటువంటి ఆ దైవజనులందరి గురించి, అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్ ఎస్పీ గారి గురించి, ముగ్గురు డిఎస్పీలకు, పోలీస్ శాఖకు మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపడమే కాకుండా ప్రజాప్రతినిధులు ఈ యొక్క నియోజకవర్గాల నుండి అందరి ఎమ్మెల్యేలతోని మేము మాట్లాడి ఉన్నాం. వారి యొక్క శాంతియుతంగా మా యాత్రకు వారు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడమే కాకుండా హైదరాబాద్లో ఉన్నట్టు చాలామంది గొప్ప గొప్ప దైవజనులు దీనికి చేశారు. ఇది కేవలము శాంతి అనేటటువంటి దాని మీద ఈ పాదయాత్ర సాగుతుంది. సహకరించినటువంటి పత్రికా సోదరులకు అందరికీ కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఆ శాంతి మీకును మీ కుటుంబాలకు దేవుడు దయచేయును గాక. నేను తెలియజేయనిది ఏమనగా, దేశములో శాంతి ఉండాలని, రాష్ట్రంలో శాంతి ఉండాలని, జిల్లాలో సమాధానం కావాలని శాంతి యాత్ర పేరిట మేము బయలుదేరి ఉన్నాము. ఈ శాంతి యాత్ర ఒక మత సంబంధమైనది కాదు, ఒక వర్గానికి సంబంధించినది కాదు. హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్కులైనా, బౌద్ధులైనా మనమందరము మానవులు, మనమందరికి దేవుడు ఒకటే. కాబట్టి మనమంతా ఐక్యంగా ఉండాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి. మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెందుర్తి నియోజకవర్గంలో జీవీఎంసీ 94వ వార్డు ముత్యమాంబ కాలనీలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా ఇల్లు మంజూరైన లబ్ధిదారుల భూమి పూజ కార్యక్రమం భాగంగా లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. PMAY 2.0 పథకం ద్వారా మంజూరైన ఇంటి నిర్మాణానికి మంజూరు పత్రాలు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అందించారు. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక వార్డు కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు, 93వ వార్డు కార్పొరేటర్ రాపర్తి కన్నా, 97వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి వసంత శంకర్రావు పాల్గొన్నారు. ఓకే సార్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, నియోజకవర్గ పరిశీలకులు రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గంగాధర నెల్లూరు పెట్రోల్ బంక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి నుండి ప్రభుత్వం ఆస్తిని ప్రైవేటీకరణ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బినామీ ఆస్తులను పెంచుకుంటున్నారని మండిపడ్డారు. Hey!
బాపట్ల జిల్లా, ఛత్తీస్గఢ్, గోవా రాష్ట్రాల్లో పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలను ప్రారంభించడంతో ప్రజా ఉద్యమాలను గమనించి తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలే నిర్మాణం చేపట్టిన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి గుర్తు చేశారు. బాపట్ల మెడికల్ కళాశాలలో ప్రభుత్వమే నిర్మించాలని కోరుతూ పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పీపీ విధానాన్ని విరమించుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ జనరల్ హాస్పిటల్ వస్తే మరి జనరల్ హాస్పిటల్ రిఫరల్ హాస్పిటల్ కింద రేపల్లె వాళ్ళు, వేమూరు వాళ్ళు, కొంచూరు వాళ్ళు, చీరాల వాళ్ళు, అతకి వాళ్ళు వాళ్ళందరూ కూడా బాపట్లకి వచ్చి రాకపోకలుగా జరుగుతూ ఉంటే జరుగుతుంది. మా ఊరు కూడా నిలబడుతుంది. నువ్వు ఇచ్చినటువంటి ఈ జిల్లా కేంద్రం ఆర్థికంగా కూడా కొంత పుంజుకోవాలి, నిలబడాలంటే తప్పకుండా బాపట్లకి ఇవ్వాలన్నా అని చెప్పి కాలేజీ, బాపట్ల నర్సింగ్ కాలేజీ, బాపట్ల పారామెడికల్ కాలేజీ మొత్తం కూడా ప్రభుత్వమే. చాలా గొప్పని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం రాదన్నారు కదా. ఆయన పప్పుల పిల్లలాగా పంచడం తప్పించి, సంక్షేమాన్ని పేరు మీద అప్పులు చేసి పంచడం తప్పించి ఏం రాదన్నారు కదా. మరి మీరేం ఎలగబెట్టారు? 18 నెలలుగా మేము ఎలగబెట్టామని చెప్పగలవా? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 35% ఎక్కువ అప్పులు చేస్తా ఉన్నారు. అప్పులు చేయడంలో మటుకు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నారు, బాగా స్పీడ్కి వెళ్తా ఉన్నారు. ఎవరికి ఏం జరుగుతా ఉందిరా అంటే ఏమి జరగట్లా. బంగారు రాజు గారు చెప్పారు ఎక్కడ పడుతున్నారంట, మనకైతే కనపడట్లే. ఎక్కడ మన నియోజకవర్గంలో అయితే అన్ని గుంటల రోడ్లు అలాగే ఉన్నాయి. 18 నెలల క్రితం రఘుపతి అప్పచెప్పినటువంటి రోడ్లు ఆ రోజు రివైజ్ ఎస్టిమేషన్స్ కింద పెదపూడి వారిపాలెంకి ఇచ్చినటువంటి రోడ్డు, మాచవరం నుంచి అల్లూరికి ఇచ్చిన రోడ్డు ఇప్పుడు టెండర్లు పిచ్చుకుంటాం. అదే అక్కడ నాగరాజు కాలం మీద నేను తెచ్చినటువంటి బ్రిడ్జిలు రివైజ్ ఎస్టిమేషన్స్ ఇస్తే ఇప్పుడు టెండర్లు పిచ్చుతాం. ఒక్కటి కొత్త ప్రతిపాదన ఉన్నదా? 100 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారితో మన సూర్యులకి అభివృద్ధి గురించి టూరిజం శాఖ మంత్రిగా ఉండి అక్కడ ప్రపోజల్ ఇచ్చేస్తే ఇవాళ 97 కోట్లు 97.8 కోట్లు చదువుతున్నారు. ఏం చేస్తారంటే 6 నెలల నుంచి చర్చ. అది ఏం చేస్తారో తెలియదు, ఏం చేయబోతున్నారో తెలియదు, ఎవరికి తెలియదు. మరి ఆ రకమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలని, ప్రైవేటీకరణ ముసుగులో చంద్రబాబు సర్కార్ అవినీతిని ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అందించలేని పరిస్థితి. ఒక పక్క రాష్ట్రం గమనించుకుంటే చిన్న రాష్ట్రం, మన రాష్ట్రాల్లో కన్నా బాగా చిన్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే 1300 కోట్ల రూపాయలతో దాదాపు మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపడుతుంటే ఈ ముఖ్యమంత్రి మాత్రం, చంద్రబాబు నాయుడు గారు మాత్రం, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని దారాదత్తం చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులకు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద విద్యార్థులకు, ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజా ఉద్యమానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది అభిప్రాయ సేకరణ, 1 కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయ సేకరణని సంతక రూపంలో తీసుకుని గౌరవ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లబోతున్నాం. అందులో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గంలో దాని ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారు? ఎకరానికి 100 రూపాయలు చెప్పిన, దాంతో పాటు ఉచిత మెడికల్ సీట్స్ పూర్తిగా. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.
అండ్ ఇప్పుడు ట్రైలర్ చూసాం, నచ్చిందా మీ అందరికీ?